బైబుల్లో దేవుడి ప్రకారంగా యెహోవా ఉంది, ఇక్కడ ఈశ్వరుడు ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఇవన్నీ కూడా నామాలు, పిలుపులు అనమాట. సహస్రనామాలు అంటారు మనం, అంటే 1000 పేర్లతో పిలుస్తాం మనం. ఇప్పుడు ఖురాన్లో ఏముంటుందో చూద్దాం. ఖురాన్లో డైరెక్ట్గా 17వ సూర 110వ వాక్యం తీయండి, మీకు అక్కడ ఆన్సర్ వస్తుంది. 17వ సూర 110వ వాక్యంలో స్వయంగా ఇక్కడ ఖురాన్లో దేవుడు ఏమని ప్రకటిస్తున్నాడో చూద్దాం. బనీ ఇస్రాయిల్ సూరాలో 110వ వాక్యం, పేజ్ నెంబర్ 388, 110 ఉంది కదా, 110. ప్రవక్త వారితో ఇలాను, అల్లాహ్ అని అయినా పిలవండి, లేదా రెహమాన్ అని అయినా పిలవండి, ఏ పేరుతో అయినా పిలవండి, లేదా రహమాన్ అని అయినా సరే అయినా సరే అలా అయినా సరే, ఏ పేరుతో అయినా పిలవండి, అంటే ఏ పేరైనా సరే ఆయనకు గల పేర్లన్నీ చక్కనివే. అంటే మీరు సమాజాన్ని చేసేటప్పుడు, యాక్చువల్గా విషయం మీరు నమాజ్ను చేసేటప్పుడు కంఠాన్ని మరి పెంచకండి, అంటే గట్టిగా చదవబాకండి, పక్క వాళ్ళు డిస్టర్బ్ అవ్వకుండా అని చెప్పి చెప్పడం అవుతుంది. అంటే ఇక్కడ దేవుడి పేరు యొక్క ప్రస్తావన మరీ తగ్గించకండి అని కూడా ఉంది. మరీ ఎక్కువ పెంచకండి, మరీ తగ్గించకండి, మరీ గట్టిగా చదవబాకండి. అంటే ఇక్కడ విషయం ఏంటంటే సృష్టికర్తని ఏమని పిలవాలి అంటే అల్లా అని పిలవచ్చు, రెహమాన్ అని పిలవచ్చు, ఏ పేరుతోనే పిలుచుకోవచ్చు. ఇవి అరబ్బులు కాబట్టి అరబ్బీ భాషలో చెప్తున్నా చూడండి. అల్లా అనేది అరబ్బీ భాష. సార్ ఏ పేరైనా పిలవండి, ఆయనకు గల పేర్లు అన్ని చక్కనివే. ఏ పేరు? ఇప్పుడు ఉదాహరణ చూడండి సార్, ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మహేందర్ గారు, మిమ్మల్ని, మీ అమ్మా నాన్నని, అందరినీ, ఈ భూమి ఆకాశాలని పుట్టించింది ఎవరు అని మీరు అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు మీరు సమాధానం? నన్ను సృష్టించింది బ్రహ్మ అంటాను. బ్రహ్మ అన్నారు కదా. ఇప్పుడు మీరు బ్రహ్మని తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి. బ్రహ్మ అంటే మీ దృష్టిలో ఏమైపోయింది? పుట్టించినవాడు, ఆ సర్వేశ్వరుడు, ఆ సృష్టికర్త ఒక్కడే ఉన్నాడు కదా. ఆ బ్రహ్మను తప్ప ఇంకెవరిని ఆరాధించబాకండి. ఎందుకు? అది మీ భాష. కానీ నాకు అలా బోధించబడలేదు. అంటే మీకు ఎవరు బోధించారన్నది కాదు నేను చెప్తుంది. యాక్చువల్గా ఏంటంటే ప్రవక్తను ఎప్పుడైతే పంపించడం జరుగుతుందో ఆ ప్రవక్త స్పష్టమైన ఆన్సర్ మీ దగ్గర నుంచి రాంది ఇంతవరకు ఏంటంటే, అల్లాకి నామకరణం చేసింది మానవుడే. అల్లా మానవుడే. అల్లా మానవుడే. ఖురాన్లో ఇంతవరకు చెప్పలేదు. ఏమన్నారు? నా పేరు అల్లా అని, అల్లా నా పేరు అని ఉండదండి. నా పేరు అని నాదో చిన్న అమాయకత్వపు ప్రశ్ననే అనుకోండి. ఓకే, ఖురాన్ని సృష్టించిన వారు ఎవరు అని అంటే అల్లా అనుకుంటారు. సృష్టికర్త దేవుడు అవతరింపజేసిన గ్రంథం ఇది. ఈ వాక్యాలు అవతరించాయి. సృష్టికర్త ఎవరు? అల్లా సృష్టించినటువంటి ఈ గ్రంథాన్ని జీబ్రియల్ మొహమ్మద్ ప్రవక్త వారికి చెప్తున్నప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారు శిష్యులకు చెప్పి రాయించినటువంటి గ్రంథం. స్వయాన అల్లా నా పేరు ఇది అని ఎక్కడో ఒక చోట ప్రస్తావించే ఉంటారు. ఇక్కడ ఎక్కడైనా ఉందా? ఇక్కడ క్లారిటీ లేదా మొహమ్మద్ ప్రవక్త చెప్తాను ఇక్కడ ఆయన ఇష్టానికి రాసినటువంటి గ్రంథమా? నిజంగా జీబ్రియల్ చెప్పిందా? అల్లా అని ఒక దేవుడు ఉన్నాడు, ఖచ్చితంగా ఆ దేవుడు బోధిస్తేనే ఖురాన్ పుట్టిందా? ఇక్కడ క్లారిటీ ఉన్న ఆథెంటికేషన్ ఏంటి మీ దగ్గర? ఇక్కడ క్లారిటీ ఇస్తాను నేను మీకు. నా పేరు అల్లా అని దేవుడు చెప్పుకుంటేనే దేవుడు ఇచ్చిన గ్రంథము. నా పేరు అల్లా అని చెప్పుకోకపోతే, దేవుడు చెప్పుకోకపోతే అది అథెంటిక్ కాదు అని మీరు చెప్తున్నారు కదా. అథెంటిక్ కాదు అనేది నా ఉద్దేశం కాదు. ఇక్కడ క్లారిటీ. పెద్ద ఖురాన్ లో స్వయంగా ఒక్క ఆయత దేవుడికి పేరు నేనే మీ దేవుడిని అని స్పష్టంగా పురాణాల్లో బోధించబడి ఉంది. బ్రహ్మ ఖచ్చితంగా చెప్తాడు, నేను నీ సృష్టికర్తని. ఇన్ననీ అల్లాహ్ లా ఇలాహ ఇల్లా నా ఫాబుదూని క్లియర్ వాక్యం ఉంది. నేనే అల్లాను, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడు, స్పష్టంగా వాక్యం ఉంది. ఇప్పుడు ఆయన పేరు అల్లా. అయితే ఇక్కడ మీ క్లారిటీ రావాల్సింది ఏంటంటే దేవుడికి పేరు లేదు, ఉండదు. దేవుడికి పిలుపులు ఉంటాయి. మరి ఇప్పుడు దేవుడికి విశ్వసిస్తున్న అల్లా దేవుడు కాదా? అసలు దేవుడికి పేరు లేదు, ఉండదు. మీరెందుకు కేవలం అల్లానే దేవుడు అని బోధిస్తున్నారు? మీరు వింటే మీకు అర్థమవుతుంది. దేవుడికి పిలుపులు ఉంటాయి. ఆయన ఏమని పిలవాలి? అల్లాని పిలవండి, రెహమాన్ అని పిలవండి, రహీం అని పిలవండి, మంచి పేరుతో ఏదైనా పిలవండి. ఇది అరబ్బీ భాషలో చెప్పారు కదా. విష్ణు అని పిలవండి, బ్రహ్మ అని పిలవండి. మరి ఖురాన్ లో కేవలం అల్లా అనడం వల్ల ఉన్న ఇప్పుడు స్పష్టంగా ఒక విషయం చెప్పాలి సార్, మానవ సోదరులందరికీ కూడా. కుల మతం కాదు ఇప్పుడు. అసలు మనం పెట్టుకున్నాము ఒక్కడే అన్నప్పుడు మనం అందరం కొట్టుకోసావాల్సిన పరిస్థితి ఉండకూడదు. రైట్? ఇప్పుడు మీ దేవుడే అయ్యాడు కాబట్టి నేను తిడుతున్నప్పుడు లేదా నేను క్వశ్చన్ చేస్తున్నప్పుడు నా దేవుడిని మహేందర్ అన్నాడు అనే విషయానికి వస్తుంది. దేవుడు మీకు ఒక్కడికే దేవుడు ఎలా అవుతాడు? కాదు. ఖచ్చితంగా దేవుడు ఒకడే ఉన్నాడు. అదే నా దేవుడు నేను ఏమైనా అనుకుంటా, అంతే కదా. నాకు ఇప్పుడు కష్టం వచ్చింది, నాకు దెబ్బ తగిలింది, పలానా దేవుడు ఇలా చేశాడని చెప్పి నేను బాధపడతా, నేను తిడతా, ఏమైనా చేస్తా. నాకెంత హక్కు ఉందో మీకు అంతే ఉంది కదా. అప్పుడు నా దేవుడు, నా వాక్యం, నా ఖురాన్, నా గ్రంథం, నా అల్లాని తిట్టాడు అని ఏ రకంగా క్లెయిమ్ చేస్తారు మీరు? లేదు సార్, ఇక్కడ విషయం ఏంటంటే క్లియర్గా అర్థం అవ్వాల్సింది, భాషల మధ్య క్లారిటీ రావాలి మనకి.
భాష అనేది కేవలం ఒక టూల్ మాత్రమే. ఇప్పుడు నేను మీతో మాట్లాడితే ఏ భాషలో మాట్లాడాలి? తెలుగులో మాట్లాడాలి. ఎందుకు? నాకు తెలుగు మీకు అర్థమవటం కోసం. ఖురాన్ అరబీలో ఎందుకు వచ్చింది? వారికి అరబీయే వచ్చు కాబట్టి. వేరే భాషలో ఖురాన్ వస్తే ఇదేంటి, ఏం చెప్తున్నారు అనేవాళ్ళు. చెప్పేది అక్కడ ఎందుకు వచ్చిందో ఖచ్చితంగా బోధిద్దాం. మీరు ఏదో ఒకటి ఫైనల్ గా తేల్చండి. ఏం చెప్పమంటారు? అల్లాకి పేరు నామకరణం చేసి ఇందాక మనుషులు అన్నట్టుగా చెప్పారు. ఎస్. లేదు ఇప్పుడేమో అల్లా నా పేరు అల్లానే అని చెప్పారు అన్నట్టు మీరు చెప్పారు. మీకు అసలు అల్లాకి పేరు ఉండదు అని చెప్పి మళ్ళీ మీరే అన్నారు. మీకు ఇప్పుడు నేను స్పష్టంగా అడుగుతుంది ఏంటి అని అంటే, ఇస్లాం సోదరులు నమ్మేటువంటి ఈ గ్రంథం ఖచ్చితంగా అల్లానే దేవుడు అని ఏ చిన్న ముస్లిం సోదరుని పిలిచి అడిగినా నువ్వు ఏ గ్రంథాన్ని విశ్వసిస్తున్నావు అంటే ఖురాన్ అంటాడు. మీ దేవుడు ఎవరు అని అంటే అల్లా అంటాడు. అది అరబిక్ లో అనాల్సింది ఆయన. ఇక్కడ ఏపీ తెలంగాణలో భారతదేశంలో ఈ ఖురాన్ని చదువుతున్నప్పుడు ఒకవేళ హిందీలో ఇప్పుడు అల్లాని ఏమని పిలుస్తున్నారు సార్? హిందీలో చాలా సార్లు మనం ఏమని పిలుస్తుంటున్నాం? ఖుదా అంటున్నాం. ఖుదా అనొచ్చు, సర్వేశ్వర్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మరి తెలుగులోకి వచ్చేటప్పుడు మళ్ళీ మీరు అంతా బైబుల్ ఖురాన్ని తెలుగులో చదువుతూనే మళ్ళీ మీరు అల్లా అని ఎందుకు చదివి మానవులు దూరం కావడానికి యాక్చువల్గా ఇక్కడ నిజంగానే సర్వేశ్వరుడు అని ఉండుంటే నిజంగా ఇది మేము చదివేటువంటి గ్రంథమే మా దేవుడే ఉంటుండే ప్రతి హిందూ సోదరు. నా ఉద్దేశం కాదు. చూడండి, యాక్చువల్గా అది ట్రాన్స్లేషన్ చేస్తే ఖచ్చితంగా ఆ పదాన్ని కూడా ట్రాన్స్లేషన్ చేయాల్సిందే. చేయాల్సిందే. మీరు చెప్తుంది చేయలేదు అని అంటే ఖచ్చితంగా మీ మీద అగైన్ మత పెద్దల నుంచి మీ మీద ప్రెజర్స్ వస్తాయి. అయ్యి ఉండొచ్చు. వాళ్ళు నిజంగా దీన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? ఇస్లాంలో 2 విషయాలు ఉన్నాయి సార్. ఇస్లాం అంటే 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఇతాతే దీన్, రెండోది ఇషాతే దీన్. ఇతాతే దీన్ అంటే ఆచరణ, అనుసరణ, ధర్మాన్ని అనుసరించడం. అంటే ముహమ్మద్ ప్రవక్తను విశ్వసించిన తర్వాత అనుసరించే క్రమంలో నమాజ్ చేస్తారు, అజాన్ ఇస్తారు. ఈ పద్ధతిలో మాత్రము ఈ పదాలే వాడాలి అనేది ఉంది ఖచ్చితంగా. అల్లాహు అక్బర్ అనే అజాన్ ఇస్తారు, నమాజ్ అరబీలోనే చదువుతారు. ఇది ఆచరణ. ప్రచారము, డిస్కషన్, స్మరణ, ప్రార్థన విషయంలో మాత్రం మీరు ఏ భాషలో మాట్లాడతారో ఆ భాష మాట్లాడుకోండి, మీ మాతృభాష. కాబట్టి ట్రాన్స్లేషన్ చేయబడుతున్నప్పుడు ప్రతి పదం కూడా ట్రాన్స్లేషన్ చేయబడాల్సిందే. ఇక్కడ మీకు చెప్తాను విషయం. ఇప్పుడు అల్లా అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది అన్నది చెప్తాను నేను మీకు. అరబ్బులు మాట్లాడే భాషల్లో వాళ్ళు లాత్, మనాత్, ఉజ్జా అని వేరు దైవాలను ఆరాధించేవారు వాడు అక్కడ. అయినప్పటికీ కూడా పైన ఉన్నవాడు ఎవరు అంటే అల్లా అనేవారు. అంటే పైన ఉన్నవాడు అల్లా, మేము ఆరాధించేది వీళ్ళని ఆరాధిస్తున్నాం అని చెప్పేసి. ఇక్కడ కూడా చూడండి, చాలామంది మనకి హిందూ సోదరులు అడుగుతుంటే ఎవరిని ఆరాధిస్తున్నారు? రాముడిని, కృష్ణుడిని, సాయిబాబాని, లేక హనుమంతుడిని, ఎవరెవరిని ఆరాధిస్తున్నారు? మళ్ళీ పుట్టించిన దేవుడు ఎవరు అంటే ఆ పైవాడండి అంటారు. అవునా లేదా? అంటే ఆ పైవాడికి పేరు ఉంది వాళ్ళ దగ్గర, ఆ బ్రహ్మనో, సర్వేశ్వరుడో, పైవాడో. అలాగే అక్కడ అరబ్బుల్లో కూడా వాళ్ళు ఎవరిని ఆరాధిస్తున్నప్పటికీ అల్లా అనేవారు, ఆ పదం వాడేవారు పైవాడిని దృష్టిలో పెట్టుకుని. అప్పుడు ఎప్పుడైతే అన్నారో అల్లాని తప్ప వేరే ఉన్న ఆరాధించబాకండి అని వారి భాషలోనే వారే పదంలోనే వాళ్ళకి సందేశం ఇచ్చారు. అసలు అల్లా అన్న పదం ఎక్కడి నుంచి వచ్చింది? అరబ్బు భాష పుట్టింది ఎప్పుడు? అరబ్బు భాష కన్నా ముందు అక్కడ ఒక ట్రైబల్ లాంగ్వేజ్ ఉండేది. ఆ ట్రైబల్ లాంగ్వేజ్లో ఈల్ అనే పదం వాడేవారు. ఈల్ అనే పదం ఎవరిని ఉద్దేశించి? మేబీ అయి ఉండొచ్చు. ఈల్ అనే పదం, దాన్ని ఏల్ అంటారు, కొంతమంది ఈల్ అంటారు. ఎవరిని ఉద్దేశించి? పైవాడిని ఉద్దేశించే. మరి ఈల్ అనేది పైవాడి పేరా? కాదు, అది కూడా పిలిపే. ఆ విధంగా పిలిచేవారు. ఈల్ అనే పదంలో నుంచే ఇటు ఏలోహిం అనే పదం వచ్చింది, ఇటు అల్లా అన్న పదం కూడా వచ్చింది. ఆ వాడుకలో ఉన్న భాష అల్లా. వారు వాడుకలో అల్లా అన్న పదం ఉంది కాబట్టి అల్లా అన్న పదంతోనే ఖురాన్ అవతరించడం జరిగింది. ఇది క్లియర్. అయితే అల్లా అనేది అరబీ భాష. ప్రతి భాషలో కూడా దేవుని గ్రంథాలు వచ్చాయి, ప్రతి భాషలో ప్రవక్తలు వచ్చారు, వారి భాషలోనే సందేశం ఇచ్చారు. ఇప్పుడు ఇక్కడ తెలుగు భాషలో ఖురాన్ అవతరిస్తే అల్లా అన్న పదంతో అవతరించేది కాదు. ఏ పదంతో వచ్చేది? ఇక్కడి ప్రజలు ఏ పదాన్ని వాడేవారు? సర్వేశ్వరుడు అన్న పదంతోనో, అక్షర పరబ్రహ్మ అన్న పదంతోనో, భగవంతుడు అనే పదంతోనో. ఇక్కడ వారే పదంతోనే ఖురాన్ చాలా కాంట్రవర్సీస్ అవుతాయి కదా సార్. ఎందుకు కాంట్రవర్సీ అవుతుంది? ఈ దివ్య గ్రంథం నేను కూడా పాటించేదే అయినప్పుడు నేను విగ్రహారాధన చేస్తాను, సనాతన ధర్మాన్ని అనుసరిస్తూ. అరబ్బులు కూడా విగ్రహారాధన చేసేవారే. చూడండి, అరబ్బులు కూడా విగ్రహాలను ఆరాధిస్తున్నారు. ఎంతమంది 360 విగ్రహాలు పెట్టుకుని 360 దేవదేవతలను ఆరాధించేటప్పుడు వారు కూడా పైన కూడా ఉన్నాడని నమ్మేవారు. వారి దగ్గరకు వచ్చింది, మిమ్మల్ని పుట్టించింది ఎవరు? ఈ 360 విగ్రహాలు ఎక్కడుండేవి? మక్కాలో ఆరాధన చేసేవారు. వారు నమ్ముకున్న దేవి, ఇక్కడ ఏ విధంగా అయితే దేవి దేవతలు ఉన్నారో అక్కడ కూడా 360 విగ్రహాలు ఉండేవారు. కాబాలో ఉండేవి.